పరలోక తలుపులు తెరువబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. పరలోక తలుపులు తెరువబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. నూతన సృష్టి ఆరంభం ఈ దినం, వినూతన జీవన సంబరం ఈ క్షణం. నూతన సృష్టి ఆరంభం ఈ దినం, వినూతన జీవన సంబరం ఈ క్షణం. విశ్వాసమే మన శ్వాసగా, నమ్మకమే మన ఆశగా, ప్రేమయే మన ప్రాణంగా, సేవయే మన సువార్తగా సాగుదా, అడుగులు వేయుదా, ఆనందం పంచుదా, సాగుదా, అడుగులు వేయుదా, ఆనందం పంచుదా. పరలోక తలుపులు తెరువబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. అమరుని అమృత పలుకులు, అవనికి రక్షణ చినుకులు. అమరుని అమృత పలుకులు, అవనికి రక్షణ చినుకులు. ఆస్వాదించిన ఆ మధుర గుళికలు, ఆస్వాదించిన ఆ మధుర గుళికలు. అమర క్రీస్తులంకామా పరమాత్ముని చేరమా. విశ్వాసమే మన శ్వాసగా, నమ్మకమే మన ఆశగా, ప్రేమయే మన ప్రాణంగా, సేవయే మన సువార్తగా సాగుదా, అడుగులు వేయుదా, ఆనందం పంచుదా. పరలోక తలుపులు తెరువబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. నూతన సృష్టి ఆరంభం ఈ దినం, వినూతన జీవన సంబరం ఈ క్షణం. నూతన సృష్టి ఆరంభం ఈ దినం, వినూతన జీవన సంబరం ఈ క్షణం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం ప్రభువు మనను, మన కుటుంబాలను ఆయురారోగ్యములతో, శాంతి సమాధానాలతో, ఆనందముతో, విశ్వాసముతో దీవించి కాచి కాపాడునట్లుగా ఈ పూజలో మనందరి కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధముగా ఈ దినము మనము మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వపు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. మరియ తల్లి యొక్క పేర్లు అనేకమున్నప్పటికీ కూడా ఆ బిరుదులు అన్నిటికీ మూలమైనది ఆ తల్లి దేవునికి తల్లి అన్నటువంటి సత్యము. మరి సంవత్సరం మొదటి రోజునే తల్లి శ్రీసభ మరియ తల్లి యొక్క ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనల్ని కోరుతూ ఉంది. ఆమె కేవలం యేసు ప్రభువులో ఉన్నటువంటి నరునికి మాత్రమే కాక ఆయనలో ఉన్నటువంటి దైవత్వానికి కూడా ఆమె మాతృమూర్తి అని ఈ మహోత్సవం తెలియపరుస్తూ ఉంది. ఆ తర్వాత ప్రభు జన్మించి ఇది 8వ రోజు కనుక
ఆయనకు పేరు పెట్టినటువంటి సున్నతి చేసినటువంటి రోజు కూడా ఇదే. కనుక ఈ 3 విషయాలను ఈరోజు స్మరించుకుంటూ భక్తితో ఈ పూజలో పాల్గొందాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క తప్పిదములను తలచుకుని ప్రభు యొక్క మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. ఏలిన వారైన సర్వేశ్వర, పితయైన ఓ దేవా. ఏలిన వారైన సర్వేశ్వర, పితయైన ఓ దేవా. నిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము నారాధింతుము. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము నారాధింతుము. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. జనితైక సుతుడా శ్రీయేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. జనితైక సుతుడా శ్రీయేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా.
పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా, పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణానుగ్రహమును దయచేసితివి. జీవనదాత అయిన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిమి కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయము ద్వారా మా జీవితావసరములన్నీయు నెరవేరి మేము కూడా ధన్యులము అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను. క్రీస్తు జయంతి అష్టమ దినము మరియమ్మ గారి దివ్య మాతృత్వ పండుగ మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 27 వరకు. మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 27 వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెనలు పలుకవలనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో జూచి మీకు సమాధానము వసగునుగాక. మీరు ఇజ్రాయేలీల ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవుడు మన దేవుడు, దేవుడు మన దేవుడు, మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనపై దయచూపి మనలను దీవించునుగాక. దేవా, మా మీద దయచూపి మమ్ము దీవింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును, సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. అందరూ దేవుడు మన దేవుడు, దేవుడు మన దేవుడు, మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనపై దయచూపి మనలను దీవించునుగాక. దేవా, అన్య జాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అన్య జాతులు ఆనందనాదముతో కీర్తనలు పాడునుగాక. నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తువు. భూమి మీద జాతులెల్లా నడిపించినది నీవే. అందరూ దేవుడు మన దేవుడు, దేవుడు మన దేవుడు, మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనపై దయచూపి మనలను దీవించునుగాక. దేవుడు మన దేవుడు మనలను దీవించెను. దేవుడు మనలను ఆశీర్వదించెను. నేల 4 చెరుగుల వరకు గల
జనులెల్లరూ అతనిని స్తుతింతురుగాక. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. 2వ పట్టణము పునీత పౌలు గలాతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 4-7 వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రముకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా, తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడు కనుక వారసుడు కూడా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సరికొత్త పాట నా నోట పలికింది, నా ప్రభు సందేశమై. సరికొత్త వెలుగు నా ఎదలో వెలిగింది, నా ప్రభు నందేకమై. సరికొత్త పాట నా నోట పలికింది, నా ప్రభు సందేశమై. సరికొత్త వెలుగు నా ఎదలో వెలిగింది, నా ప్రభు నందేకమై. అనురాగమే రాగమై, ఆనందమే పల్లవై. అనురాగమే రాగమై, ఆనందమే పల్లవై. ప్రభుతోటి అడుగుల సౌవడి నా హృదిలో మ్రోగెను తాళమై. ప్రభుతోటి అడుగుల సౌవడి నా హృదిలో మ్రోగెను తాళమై. హల్లెలూయా 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 హల్లెలూయా. సరికొత్త పాట నా నోట పలికింది, నా ప్రభు సందేశమై. సరికొత్త వెలుగు నా ఎదలో వెలిగింది, నా ప్రభు నందేకమై. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనము వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త అధ్యాయము 2 వచనములు 16 నుండి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరిండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచవ్యాప్తముగా కొన్ని కోట్ల మంది కళ్ళల్లో కన్నీరు మిగిల్చినటువంటి సంవత్సరం 2020 ముగిసిపోయింది. కొత్త ఆశతో, నూతన ఉత్తేజముతో, విశ్వాసముతో ఈరోజు మనము 2021 నూతన సంవత్సరానికి ప్రారంభాన్ని, స్వాగతాన్ని పలుకుతూ ఉండగా, తల్లి శ్రీ సభ మనకిచ్చినటువంటి మొదటి పట్టణంలో సంఖ్యాకాండములో యావే దేవుడు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఏ విధముగా దీవెనలు పలకాలో మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం. ఈ దీవెన మనందరి సొంతం కావాలి. ఈ సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23, 24, 25 వచనాలలో ఉన్నటువంటి ప్రభు యొక్క ఆశీర్వచనాలు యావత్ ప్రపంచంపై, ఈ విశ్వముపై కురియాలి అని మనం ఈ పూజలో ఆ దీవెనను ఒకసారి మళ్ళీ విందాం. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక, యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక, యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము వసగునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను. యావే దేవుణ్ణి, త్రిత్వైక దేవుణ్ణి మనము స్మరించినప్పుడు నేను వారిని దీవించెదను అని ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. అందుకే ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి దినాన్ని మనము దేవుని యొక్క నామస్మరణతో ప్రారంభిస్తూ ఉన్నాం. ఎందుకనగా ఆయన దీవెనలు ఇంతకు ముందు కంటే ఈ సంవత్సరంలో మనకింకా ఎక్కువ అవసరం. ఎందుకనగా ఈ 2021 నూతన సంవత్సరం అది ఏ విధముగా ఉండబోతుంది మనకెవ్వరికి కూడా తెలియదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2 రోజుల క్రితం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటన ఏమనగా, రాబోయేటటువంటి రోజుల్లో ప్రపంచం మీద, మనుషుల మీద దాడి చేయటానికి ఇంకా పెద్ద పెద్ద వైరస్లు ఉన్నాయి. ఆ వైరస్లతో పోల్చినట్లయితే కరోనా అనేది చాలా చిన్నది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ మనలను హెచ్చరిస్తుంది. మరి మనం నిరాశపడాలా, భయపడాలా, వనకాలా? లేదు, అవసరం లేదు. ఎందుకనగా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి మనము దేనినైనా ఎదుర్కొనగలము అన్నటువంటి విశ్వాసముతో ఈ మొట్టమొదటి రోజును ఈ సంవత్సరంలో ప్రారంభించుదాం. అందుకే తల్లి శ్రీ సభ ఈ సంవత్సరంలో మొట్టమొదటి రోజున మరియ తల్లి యొక్క మాతృత్వాన్ని మహోత్సవముగా కొనియాడమని కోరుతూ ఉంది. పూజ మొదట్లో చెప్పినట్లు మరియ తల్లికి అనేక పేర్లున్నాయి, అనేక బిరుదులున్నాయి, అనేక నామాలున్నాయి. అయితే అన్నిటికీ మూలము మరియ తల్లి దేవుని యొక్క తల్లి అన్నటువంటి సత్యము. న్యూయార్క్లో ప్రసిద్ధి చెందినటువంటి ఆ రైల్వే స్టేషన్ బయట ఒక బాలుడు చెప్పులు కుట్టుకుంటూ, షూ పాలిష్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ఈ షూ పాలిష్ చేసేటటువంటి సమయంలో తన యొక్క పని చేస్తూ ఉండగా ఈ బాలుడి మెడలో ఒక వెండి బొమ్మ కట్టుకొని ఉన్నాడు తన మెడలో. ఆ షూ పాలిష్ చేయించుకునేటటువంటి ఒక వ్యక్తి, అతను కథోలికుడు కాదు, ఈ బాలుని అడిగాడు, ఏంటి బాబు నీ మెడలో ఉన్నటువంటిది, ఈ వెండి బొమ్మ ఎవరిది అని అడగ్గా, అది మా తల్లి అమ్మ మరియది అని ఆ బాలుడు సమాధానమిచ్చాడు. అయితే ఆ షూ పాలిష్ చేయించుకునే వ్యక్తి ఈ బాలుని అడిగాడు, ఏముంది ఆమెలో గొప్పతనం? మా అమ్మ లాంటిదే, మీ అమ్మ లాంటిదే కదా. నీ తల్లి ఎంత గొప్పదో ఆమె కూడా అంతే. ఆమె ఎంత గొప్పదో
మరియమ్మ కూడా అంతే గొప్పది. ఆమెలో ఏముంది గొప్పతనం? అందరి తల్లులు లాంటిదే కదా అని ఆ వ్యక్తి ఈ బాలుని అడగ్గా, బాలుడు ఆ మరియ తల్లి యొక్క వెండి బొమ్మను పట్టుకొని ఏం చెప్పాడంటే, ఆ తల్లి మా తల్లి లాంటిదే అయ్యుండొచ్చు, ఆ తల్లి అందరి తల్లులు లాంటిదే అయ్యుండొచ్చు, కానీ ఆమె కన్న కుమారునికి నాకు చాలా తేడా ఉంది. ఆమె అందరి తల్లులు లాంటిది అయినప్పటికీ కూడా ఆమె గర్భమున మోసి కన్నటువంటి కుమారుడు అందరి కుమారుడు లాంటి వాడు కాదు. ఆ తల్లి యొక్క గొప్పతనం ఈ కుమారుని వల్ల వచ్చింది అని ఆ బాలుడు సమాధానమిచ్చాడు. అందుకే తల్లి శ్రీసభ సంవత్సరం మొట్టమొదటి రోజునే ఆమె దేవునికి తల్లి కాబట్టి మనందరికీ కూడా తల్లిగా స్వీకరించాలి అని మరియ తల్లిని మనందరికీ అమ్మగా మన ముందుంచుతూ ఉంది. అలబామా రాష్ట్రములో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వివిధ శాఖలకు చెందినటువంటి వారందరూ ఒక పెద్ద సెంటర్లో పశువుల కొట్టాన్ని పెట్టాలనుకున్నారు అలబామా రాష్ట్రంలో. దానికోసం అందరూ కూడా చందాలు తిరుగుతున్నారు. ఒక కథోలిక గురువు ఉన్నారు, ప్రొటెస్టెంట్ శాఖలకు చెందిన పాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళి ఆ పెద్ద పశువుల కొట్టం ఆ పట్టణం సెంటర్లో పెట్టడం కోసం కావలసిన ఖర్చుల కోసం చందాలకు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు చందాల కోసం వెళ్ళినప్పుడు ఒక ధనవంతుడిని సంప్రదించినప్పుడు ధనవంతునికి వీళ్ళు చెప్పారు, ఇదిగో మన పట్టణంలో ఈ క్రిస్మస్ సమయంలో పశువుల తొట్టి ఉన్నట్లయితే అది అందరికో ప్రేరణిస్తూ ఉంది, మన భవిష్యత్తు పిల్లలకు కూడా క్రిస్మస్ యొక్క అర్థం తెలిసి వస్తుంది, వాళ్ళలో భక్తిభావం మొదలవుతుంది, కాబట్టి పశువుల కొట్టం పెడదాం, దానికోసం మీరు సహాయం చేయండి అన్నప్పుడు ఆ వ్యాపారవేత్త ఏమన్నాడంటే, మీరు పశువుల కొట్టం పెడితే పెట్టుకోండి, కానీ మరియమ్మని మాత్రం అక్కడ పెట్టకూడదు అని ఆ వ్యాపారవేత్త అన్నాడు. ఎందుకంటే మీరు మరియమ్మను అక్కడ పెట్టి మీ కథోలిక విశ్వాసం గురించి మీరు ప్రకటించుకుంటారు, కాబట్టి పశువుల కొట్టం మొత్తం పెట్టండి, బాలయేసుని ఆ తర్వాత గొల్లలను గొర్రెలను ముగ్గురు రాజులను అందరినీ పెట్టండి, కానీ మరియమ్మని మాత్రం అక్కడ పెట్టవద్దు, పెడితే నేను చందా ఇవ్వను అని చెప్పాడు. అప్పుడు ఆ గురువు వాళ్ళతో ఏం చెప్పాడంటే, మరియ తల్లి లేకుండా క్రీస్తు జననమును ఎట్లా చూపించగలవు? తల్లి లేకుండా పుట్టుకను ఏ చిత్రములో కానీ ఏ సన్నివేశములో కానీ ఎక్కడైనా ఎవరైనా చూపించగలరా? మీరు నాకు చూపించండి, అప్పుడు నేను మరియ తల్లిని అక్కడి నుంచి తీసివేస్తాను, పెట్టనవసరం లేదు అని ఆ కథోలిక గురువు సమాధానమిచ్చాడు. తల్లి లేకుండా జననం లేదు, తల్లి లేకుండా పుట్టుక యొక్క సన్నివేశము మనం ఎవ్వరము కూడా చూపించలేము. అందుకే ఇన్నాళ్ళు ఈ గడిచినటువంటి 8 రోజుల నుంచి మనం బాలయేసు మీద మన దృష్టి పెట్టగా, ఈ దివ్య మాతృత్వ పండుగ రోజున ఆ బాలయేసును ప్రసవించినటువంటి ఆ అమ్మ మీద, తల్లి మీద మన దృష్టిని పెట్టమని శ్రీసభ ఈరోజు కోరుతూ ఉంది. అది 1929వ సంవత్సరం. ఇంతకుముందు పోపు గారిగా ఉండి పునీత పట్టా పొందినటువంటి 2వ జాన్ పాల్ పోపు గారు తన యొక్క 9వ జన్మదినోత్సవాన్ని చేసుకోవటానికి ఇంకా 17 రోజులుంది. అంటే 9 సంవత్సరాలు కూడా నిండలేదు అప్పుడు ఆయన బాలునిగా ఉన్నాడు. ఆ సంవత్సరం 1929 స్కూల్ నుంచి యథావిధిగా జాన్ పాల్ పోపు గారు ఇంటికి వచ్చారు. ప్రతిరోజు స్కూల్ అయిపోయేటటువంటి సమయానికి, ఇంటికి వచ్చే సమయానికి ప్రతిరోజు కూడా జాన్ పాల్ పోపు గారు ఏం చూస్తారనగా, తన తండ్రి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించటం చూస్తాడు ప్రతిరోజు అదే సమయానికి. అయితే ఆ రోజు వచ్చేసరికి, స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తన తండ్రి మోకాళ్ళ నుండి ప్రార్థిస్తున్నాడు, కానీ
వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆ ప్రదేశమంతా, మోకాళ్ళున్నటువంటి ప్రదేశమంతా కూడా కన్నీళ్లతో తడిచిపోయింది. తన దేహం కింద కన్నీరు అంతగా కారుతూ ఉంది. జాన్ పాల్ పోపు గారు ఇంకా 9 సంవత్సరాలు కూడా నిండలేదు. ఏమైంది నాన్న అని వాళ్ళ తండ్రిని అడిగినప్పుడు ఏడుస్తూ ఎంతో గుండె బరువై, నాన్న మీ అమ్మ చనిపోయింది అని చెప్పగానే జాన్ పాల్ పోపు గారు, 2వ జాన్ పాల్ పోపు గారు వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఊరి దేవాలయ, ఆ చర్చిలోకి వెళ్ళి చర్చి తలుపులు తీసి అక్కడున్నటువంటి మరియ తల్లి దగ్గరకు వెళ్ళి మరియ తల్లితో ఈ విధముగా చెప్పారు, అమ్మ మరియా, ఇంత చిన్న వయసులోనే నా తల్లిని నీవెందుకు దూరం చేశావో నాకైతే తెలియదు అని దేవునికి మొరపెట్టుకొని, ఈ క్షణము నుంచి నీవే నాకు తల్లివి అని మరియ తల్లితో చెప్పి ఇంటికి వచ్చారు. అందుకే నా సమస్తమును తల్లికే అర్పిస్తాను అని మరియ తల్లి మీద జాన్ పాల్ పోపు గారు ఎనలేని ప్రేమను, భక్తిని ప్రదర్శించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆ తల్లిని మనం స్వీకరించాలి, ఆ తల్లిని అంగీకరించాలి. ఆ తల్లిని తృణీకరించినప్పుడు మనము ఆమె కన్నటువంటి ప్రభువులో ఉన్నటువంటి దైవత్వాన్ని కూడా తృణీకరించినట్లే. మరి ఈరోజు ప్రభువుకు పేరు పెట్టినటువంటి రోజు కూడా, యేసు అన్నటువంటి పేరు, లోకమును రక్షించేటటువంటి వాడు. ఆఫ్రికా దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి తెగ ఉంది. ఈ తెగలో పసిపిల్లలకు పేర్లు పెట్టేటటువంటి విధానం మనందరికీ కూడా ఎంతో ప్రేరణనిస్తూ ఉంది. 8వ దినమున ఈ తెగలో పసిబిడ్డలకు పేరు పెట్టినప్పుడు ఆ పేరు పెట్టిన సాంగ్యం ముగియగానే ఆ తండ్రి ఆ పసిబిడ్డను చేతిలో పట్టుకొని ఇంటిలో నుంచి బయటికి వచ్చి ఆకాశం వైపు చూపిస్తూ, నా బిడ్డ, నీకంటే ఉన్నతమైనది ఒక్కటే ఉంది అని ఆకాశం వైపు చూపిస్తూ ఆ పసిబిడ్డతో పలుకుతాడట. దాని అర్థం భగవంతుడే రీటేక్. ఆఫ్రికా దేశములో ఒక తెగ, ఈ తెగకు ప్రత్యేకత ఏమనగా, ఈ తెగలో జన్మించినటువంటి పిల్లలకు పేరు పెట్టేటప్పుడు పేరు పెట్టిన సాంగ్యం ముగియగానే ఆ తండ్రి పసిబిడ్డను తన చేతులతో పట్టుకొని ఇంటి బయటకు వచ్చి ఆ బిడ్డతో ఆకాశం వైపు చూస్తూ ఆ బిడ్డతో ఈ విధముగా పలుకుతాడు, నా బిడ్డ, ఇదిగో చూడు, నీకంటే గొప్పది, నీకంటే ఉన్నతమైనది ఒకటే ఒకటి ఉంది అని ఆకాశం వైపు చూపించి మాట్లాడతాడట. అనగా భగవంతుడొక్కడే మనకన్నా గొప్పవాడు, అతీతుడు. ఇక మిగతాదేది కూడా మనలను నియంత్రించేటటువంటి శక్తి లేదు అని ఆ బిడ్డకుతో తండ్రి మాట్లాడతాడు. ఈ నూతన సంవత్సరం రోజున ఐర్లాండ్ దేశంలో ఒకరినొకరు ఎలా దీవించుకుంటారు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తూ, మీ అందరి కోసం నా ప్రార్థన ఏమనగా, ఈ ఐరిష్ దీవెన, ఐర్లాండ్ దేశంలో ప్రజలు పలుకునేటటువంటి దీవెనను మీకు వినిపిస్తాను. పూజ ముగిసి వెళ్ళేటప్పుడు ఈ విధముగా పలుకుతారు, మీరు ఇంటికి పోతూ ఉండగా క్రీస్తు ప్రభువు మీతో సహతోడు వచ్చునుగాక. ఆయన నిన్ను కాపాడుటకు నీకు దగ్గరగా, నీకు మార్గము చూపుటకు నీకు ముందుగా, నిన్ను ప్రోత్సహించుటకు నీకు వెనుకగా, నీకుతో స్నేహితునిగా ఉండుటకు నీ ప్రక్కగా, నిన్ను కంట కనిపెట్టుకొని ఉండుటకు నీ పైన, నీకు శాంతినిచ్చుటకు నీ లోపల ఉండునుగాక అని ఈ ఐరిష్ దీవెన, ఐర్లాండ్ దేశంలో ప్రజలు చెప్పేటటువంటి దీవెన
మీ అందరి కోసం కూడా ఇస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను. ఆమెన్. అందరం పైకి లేచి నిలబడి మనకు విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనము విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో ప్రభు యొక్క చల్లని చూపు మనందరి మీద, విశ్వం మీద మొత్తం ఉండునట్లుగా మన యొక్క ప్రపంచాన్ని, మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాలను ఈ దివ్య బలి పూజలో దేవాతి దేవునికి అర్పించుకుంటూ మన యొక్క అవసరాల కోసం వేడుకుందాం. ఓ ప్రభువ, సత్య కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము ఈ నూతన సంవత్సరంలో ప్రజలకు ఆశాజ్యోతిగా ఉండుటకు తిరుసభను నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు విశ్వవ్యాప్తముగా అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని మేము కొనియాడుతూ ఉండగా దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, వర్గాల మధ్య, కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య శాంతి, సమాధానము, సౌభ్రాతృత్వమును, స్నేహభావమును పెంపొందించమని, మాలో ఉన్నటువంటి వర్గ విభేదాలను రూపుమాపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను అర్పించే కుటుంబాలను ఆశీర్వదించండి. వారి తలంపులను మీ చిత్త ప్రకారం నెరవేర్చి, ముఖ్యముగా ఈ పూజను పెట్టించే ఉద్దేశములను నెరవేర్చమని, దివ్యవానికి సహాయపడుతున్నటువంటి దాతలందరి యొక్క తలంపులను కూడా నెరవేర్చమని, ఈ నూతన సంవత్సరములో వాళ్ళని చల్లని చూపుతో కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నా యేసయ్యా నీ నీడలో నన్నింతకాలం భద్రపరచినావు. నా యేసయ్యా అపవాది త్రోవలు పొంచిన గాని, అడ్డు బండగా నిలచిన గాని, నా హృదయం నీకే అర్పించెదను. నా హృదయం నీకే అర్పించెదను. నీ ప్రేమను నేను ప్రకటించెదను. నా యేసయ్యా నీ నీడలో నన్నింతకాలం భద్రపరచినావు. నా యేసయ్యా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరుకును, మన ప్రయోజనము కొరుకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరుకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా,
నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కృమ్మరింపుము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూచుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణ మొగుటను చూచుకొని పరవశించునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవమును కొనియాడుచు నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములు నేకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. విందు విందు ప్రభునే విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు.
కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు, సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు. కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవములోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియమాతను నీ కుమారుని తల్లిగను శ్రీ సభమాతగను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవనమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకొను రీతిగా మేమును ఈ పవిత్ర కార్యనిర్వహణ ద్వారా నూతన జీవనమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు బడసి ఆనందింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ నూతన సంవత్సర ప్రప్రథమ దినమున దేవుని యొక్క విశిష్ట దీవెనల కోసం మీ శిరములను వంచి ప్రార్థింపుడు. సకల వరముల ప్రదాతయును నిధియునైన సర్వేశ్వరుడు ఈ క్రొత్త సంవత్సరములో మీకు దైవానుగ్రహమును దీవెనలను సమృద్ధిగా దయచేసి ఈ నూతన సంవత్సరమంతయు మిమ్ము ఆపదల నుండి కాపాడునుగాక. ఆమేన్. సర్వేశ్వరుడు మీకు స్వచ్ఛమైన విశ్వాసమును, దృఢమైన నమ్మకమును, సుస్థిరమైన ప్రేమను, పవిత్రమైన సహనమును దయచేసి ఆదరించునుగాక. ఆమేన్. మీ రోజులను క్రియలను ప్రభువు తన శాంతితో నింపి, ప్రభువు ఇప్పుడును ఎల్లప్పుడును మీ ప్రార్థనలను ఆలకించి మిమ్ము సంతోషముతో శాశ్వత జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు సంతోషములో ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కను పాపవలె మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మ, క్రీస్తు దేవుని కన్న
తల్లి కరుణను చూపమ్మా. నజరేతూరిలో శుభ సందేశము అందుకుంటివి, బాలయేసుని బెత్లెహేములో భువికందించితివి. నజరేతూరిలో శుభ సందేశము అందుకుంటివి, బెత్లెహేములో బాలయేసును భువికందించితివి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. కను పాపవలే మము కాయుమని నీ కుమారుని వేడమ్మా. కృపారసము గలవో మాత కన్య మరియమ్మా. క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా.